అందరికీ ముఖ్యంగా వివిధ సంస్థల నుంచి వచ్చినటువంటి అధిపతులకు ప్రత్యేకంగా నా నమస్కారాన్ని అందజేస్తూ అభినందనలు అనిల్ కామినేని గారికి అందజేస్తూ మళ్ళీ ఇంకొక ప్రొఫెసర్ గారు మాట్లాడబోతున్నారు, వారు ఇంకో క్లాస్ తీసుకుంటారేమని మాత్రం మీరు భావించొద్దు. కేవలం కొన్ని విషయాలు సంక్షిప్తంగా స్పష్టంగా సూటిగానే మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఈరోజు తెలంగాణ సంస్థానాల వారి సేవ అనే సదస్సును ఏర్పాటు చేశారు ఈ దోమకొండ సంస్థానం వారు. అంటే గత సంవత్సరం కేవలం దోమకొండ సంస్థానం మీద జరిగినట్టుంది సదస్సు, ఈసారి దాన్ని కాస్త ఎన్లార్జ్ చేశారు. ఇది తెలంగాణ. బహుశా మరి నెక్స్ట్ ఇయర్ మా లక్ష్మణ చక్రవర్తి గారు అన్నట్టు రెండు తెలుగు రాష్ట్రాల సంస్థానాలు ఏర్పాటు చేస్తే మరీ బాగుంటుంది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సంస్థానాల మీద ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డీస్ చాలా జరిగినాయి సార్. దాంట్లో ఒకటి బొబ్బిలి, 2 పిఠాపురం, 3 వెంకటగిరి, ఇలా సంస్థానాలు చెప్తే సరే. ఇప్పటి విషయం మాత్రం ఇందాక మా జయరామరెడ్డి గారు మాట్లాడారు. జయరామరెడ్డి గారు ప్రజెంట్ ఛాన్సలర్ కంచి యూనివర్సిటీకి, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతికి గతంలో వైస్ ఛాన్సలర్. వారి సబ్జెక్ట్ కెమిస్ట్రీ. మరి కెమిస్ట్రీ వారు కూడా తెలుగు సాహిత్యం పట్ల ఇంత ఆసక్తితో అభినివేశంతో మాట్లాడినందుకు ముఖ్యంగా వారిని నేను అభినందిస్తున్నాను సార్. తర్వాత మళ్ళీ ప్రముఖ వక్తలుగా వచ్చినటువంటి ఏనుగు నరసింహారెడ్డి గారు, వీరు జాయింట్ కలెక్టర్ అండి హైదరాబాద్లో, కానీ వారు చదువుకున్నది MA తెలుగు. ఇది కాబట్టి ఏమిటి అని అంటే వారు ఒక మంచి పరిపాలనా దక్షులుగా భావించాలి. పొద్దున ఎడవ పక్కకున్న శివనాగిరెడ్డి గారు, మరి వారే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అధ్యక్షులు. మరి వారు హిస్టరీ సబ్జెక్ట్ అండి, అది హిస్టరీ సబ్జెక్టు. ఇప్పుడు చరిత్రకు సంబంధించినటువంటి ఏ అంశాన్నైనా చెప్పగలిగినటువంటి దిట్ట వారు. ఇక వైద్యం వెంకటేశ్వరాచార్యులు గారు ఉన్నారు ఇక్కడ. సార్ మీ గురించి నేను చాలా విషయాలు విన్నాను. ఇప్పుడున్న వాళ్ళల్లో క్లాసికల్ పోయిటరీ అంటే ప్రాచీన సాహిత్యం మీద గట్టి పట్టున్నటువంటి పెద్దవారు ఎవరు అనే ప్రశ్న వచ్చినప్పుడు ప్రముఖంగా నాకు మీ పేరే వినపడుతుంది సార్. మిమ్మల్ని ఏదో ఒక సందర్భం చూసుకొని మా విశ్వవిద్యాలయం తరఫున, అంటే మా విశ్వవిద్యాలయం అంటే ప్రస్తుతం నేను తెలుగు విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా ఉన్నాను సార్. గతంలో ఉస్మాన్ యూనివర్సిటీకి తెలుగు ప్రొఫెసర్, తెలుగు హెడ్గా పనిచేశాను. వెంకటేశ్వర వైద్యం వారు మీరు ఏమిటి అని అంటే సాహిత్యం ద్వారా వైద్యాన్ని చేస్తున్నారట. ఆ విషయాలు నేను చాలాసార్లు వినడం జరిగింది. ఇకపోతే అనంతకుమార శర్మ గారికి ఒక ప్రత్యేకత ఉంది ఈరోజు వచ్చిన అందరిలోకి. కారణం ఏమిటి అని అంటే ఏ దోమకొండ సంస్థానం వారైతే ఈ సదస్సును నిర్వహిస్తున్నారో అదే సంస్థానం మీద మీరు PhD చేశారు. తర్వాత ఈ గ్రంథం కూడా వచ్చింది కాబట్టి మరి ముఖ్యంగా ఈరోజు మీరే ముఖ్యమైనటువంటి వారు సార్ ఈ సదస్సు మొత్తంలో. తర్వాత అయాచిత నటేశ్వర శర్మ గారు, అంటే వీరు ఏమి అడగకుండానే అన్నీ దొరుకుతాయి సార్ మీకు. ఎందుకంటే మీరు ఈ మధ్య దాశరథి అవార్డు తీసుకున్నారు కదా, మరి ఆ కమిటీలో నేనే ముఖ్యమైనటువంటి మెంబర్ను. మీకు వారి పేరు పెడితే 4వ అంకె కాదయ్యా, నెంబర్ 1 పెట్టండి వారి పేరు, 1కే టిక్కు కొడతారు మామూలు సీఎంలు అని చెప్పిన వ్యక్తి నేనే సార్. ఇది పోతే ఇక్కడ ముఖ్యంగా బాబ్జీ ఇన్వైట్ చేశాడు. అతను ఇన్వైట్ చేసిన పద్ధతి చాలా బాగుంది. బాబ్జీ రాండి, మిమ్మల్ని అభినందిస్తున్నాను. నేను ముందు పాపం పరిచయం చేసుకుని, సార్ నేను దోమకొండ సంస్థానం నుంచి మాట్లాడుతున్నాను, అక్కడ పనిచేస్తున్న చాలా ఎంతో గౌరవంతో వినయంతో మాట్లాడు సార్, మీకు మంచి పేరు తీసుకొస్తాడు అతను. ఎందుకంటే అలాంటి వర్కర్ దొరకడం కూడా అంత మామూలు విషయం కాదు. మరి మా లక్ష్మణ చక్రవర్తి ఒక రకంగా చెప్పాలంటే మా విద్యార్థి అతను. ఆయన ఇప్పుడు ఈ దోమకొండ సంస్థానానికి అతి దగ్గరలో ఉన్నటువంటి తెలంగాణ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు సార్. అతని సేవల్ని మీరు ఎంత బాగా వాడుకుంటే అంత బాగుంటుంది సంస్థానం వారు కూడా అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. పోతే మరి ఇక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమం ఇదంతా కూడా. ప్రారంభోత్సవ కార్యక్రమంలోనే 12 మంది ఉన్నారు. 12 మంది అంటే వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క సూర్యుడు. మా ఆదిత్య ఇక్కడే ఉన్నారు. ఆదిత్య అంటే సూర్యుడు. ఏది వీరు జటప్రోల సంస్థల నుంచి వచ్చారు అంటే ఈ 12 మంది 12 ఆదిత్యులతో సమానం సార్. ఎందుకంటే సూర్యులు 12 మందట, ఒక్కొక్క నెల ఒక్కొక్క సూర్యుడు కనిపిస్తాడు. పోతే
మరి ఈ తర్వాత కార్యక్రమం అంటే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం తర్వాత అసలు కార్యక్రమం ఉంటుంది. ఏమిటది అంటే తెలంగాణ సంస్థానాల సాహిత్య సమాలోచన. దీంట్లో మొత్తం 15 మంది పాల్గొంటున్నారు. 15 సంస్థానాల మీద. ఇది చాలా అత్యంత కీలకమైనటువంటి సార్. ఎందుకంటే వైద్య వెంకటేశ్వరాచార్య గారు ఆత్మకూరు సంస్థానం గురించి, అట్లాగే ఇతరులు ఆలంపురం, ఆనగొండి, గద్వాల, గోపాల్పేట, తర్వాత జటప్రోలు, తర్వాత దోమకొండ, నారాయణపేట, పాపన్నపేట, పాల్వంచ, మునగాల, రాజారెడ్డిపేట అంటే రాజాపేట మరి ఇక్కడ రాజారెడ్డి అని ఉంది కదా, తప్పు కదా ఇది. రాజాపేట అంటే తెలుసు, అది భువనగిరి దగ్గర ఉండేటువంటి రాజాపేట. తర్వాత వనపర్తి, తర్వాత సిర్నాపల్లి, తర్వాత సురపురం. అంటే 15 సంస్థానాల్ని తీసుకున్నారు సార్. ఇవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఎందుకంటే 15 మంది పత్ర సమర్పణ అంటే పేపర్ ప్రజెంట్ చేస్తున్నారు. వీళ్ళు ఆ సంస్థానాల మీద బాగా అధ్యయనం చేసినటువంటి వాళ్ళు. ఈ 15 సంస్థానాలలో నాకు తెలిసినంత వరకు 4 సంస్థానాల మీద పిహెచ్డి వచ్చింది సార్. ఇది ఒకటి ఏమిటి అని అంటే ఈ గద్వాల సంస్థానం మీద ఒక పిహెచ్డి వచ్చింది. ఆయన చేసింది వెంకటేశ్వరాచార్యులు అనుకుంటాను, వెంకటేశ్వర శర్మ గారు కదండి, శర్మ గారు. తర్వాత జటప్రోలు సంస్థానం అంటే కొల్లాపూర్ సంస్థానాధిపతి గారు ఇక్కడే ఉన్నారు. మీరు నిలబడితే వాళ్ళందరూ మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు. వీరు సంస్థానాధీశులు. అయితే వారి సంస్థానానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అని అంటే 2 పిహెచ్డీస్ వచ్చినాయి సార్ మీ సంస్థానం మీద. ఇది అత్యంత అరుదైనటువంటి గౌరవంగా మీరు భావించాలి, వాళ్ళని కూడా సన్మానించుకోవాలి. ఎందుకంటే ఒకటేమో ఉస్మానియా యూనివర్సిటీలో నరసింహులు అనేవాడు చేశాడు, అతడు ఒక దళితుడు, ప్రధానంగా మనం పేర్కోవాల్సినటువంటి అంశం. ఇంకొక అతను నరసింహ శర్మ గారు, వారు తెలుగు యూనివర్సిటీ చేశారు. నిలబడండి, మీరు కూడా నిలబడండి. అంటే ఒకే సంస్థానం మీద 2 పిహెచ్డీస్ రావడం, ఒకటి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి, ఇంకొకటి తెలుగు యూనివర్సిటీ రావడం అనేది ప్రత్యేకమైనటువంటి అంశంగా నేను భావిస్తున్నాను సార్. ఇకపోతే దోమకొండ సంస్థానం మీద మన అనంతకుమార్ శర్మ గారు చేశారు. ఇది ఈ సభలో వారికి ఈ ప్రత్యేకత ఉంది. తర్వాతే వనపర్తి సంస్థానం మీద ఎవరు మోహన్ రెడ్డి గారు చేశారు, ఆలేటి మోహన్ రెడ్డి గారు చేశారు. ఇది విషయం. అయితే ఇంకా మరి నమస్కారం అండి. ఎందుకంటే వనపర్తి సంస్థానాధీశులు శ్రీకృష్ణదేవరావు అనుకుంటా మీరు సార్, కాబట్టి మీకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు సార్. అయితే మరి 15 సంస్థానాల వారు ఇక్కడ ఉన్నారు దాదాపుగా. అందులో ఒక 4 సంస్థానాల మీద పిహెచ్డి వచ్చింది. మిగతా సంస్థానాల మీద కూడా సంస్థానాధీశులు ఏవైనా సహకారం సపోర్ట్ చేస్తే మిగతావి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి. ఎవరు మన అనిల్ కామినేని గారికి దోమకొండ సంస్థానం మీద సార్ తెలుగులో పిహెచ్డి వచ్చింది. ఎవరు అనంతకుమార్ శర్మ గారు చేశారు, ఈ విషయం మీకు తెలుసు. కానీ ఉర్దూలో కూడా ఒక పిహెచ్డి వచ్చింది. మీ దృష్టికి వచ్చిందా సార్? ఒక్క నిమిషం. లేదండి, నేను చెప్తాను సార్. ఏమిటి అని అంటే ఉస్మానియా యూనివర్సిటీ ఉర్దూ డిపార్ట్మెంట్లో ఉర్దూలోనే ఒక పిహెచ్డి వచ్చింది. అది ఏమిటి అని అంటే దోమకొండ సంస్థానం వారు ఉర్దూ సాహిత్యానికి చేసిన సేవ, తెలుగు సాహిత్యం కాదు, తెలుగు సాహిత్యానికి చేసిన సేవ వీరు చేశారు. కానీ ఉర్దూ సాహిత్యానికి కూడా దోమకొండ సంస్థానాధిపతులు సేవ చేశారు అనేందుకు నిదర్శనం ఏమిటంటే ఉస్మానియా యూనివర్సిటీ ఉర్దూ డిపార్ట్మెంట్లో వచ్చినటువంటి ఒక పిహెచ్డి. దానికి గైడ్ ఎవరు అంటే ఒక ఉర్దూ ప్రొఫెసర్ గైడ్, కానీ కో గైడ్ అంటే ఒక తెలుగు ప్రొఫెసర్ కూడా గైడెన్స్ చేశారు. వారి పేరు కె గోపాలకృష్ణారావు గారు. వారు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా పనిచేశారు గతంలో. వారు ఏమిటి అని అంటే తెలుగు ప్రొఫెసర్ అయినప్పటికీ ఉర్దూ పార్సీల మీద బాగా పనిచేసినటువంటి ప్రొఫెసర్ గారు. కాబట్టి దానికి అంటే ఆ దోమకొండ సంస్థానం వారు ఉర్దూ సాహిత్యానికి సేవ చేసినటువంటి విధానానికి వారు కో గైడ్గా వ్యవహరించారు. ఈ విషయాన్ని ప్రత్యేకించి మీ దృష్టికి తీసుకొస్తున్నాను సార్. ఇది విషయం. ఇకపోతే వీరు వచ్చారు, ఎవరు అనురాధారెడ్డి గారు, సిర్నాపల్లి, తెలుసు నాకు సిర్నాపల్లి అని. మిమ్మల్ని కలిశాను, చాలా అర్జెంట్ మ్యూజియంలో కలుసుకున్నామమ్మా. మీరు రాక కొరకు నేను అప్పటి నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాను. ఎందుకంటే ఒక 2 మాటలు మీ గురించి చెప్పాలి. నేను మీ గురించి అంటే మీ సంస్థానం గురించి చెప్పాలి. మీ సంస్థానం సిర్నాపల్లి. అయితే ఉస్మానియా యూనివర్సిటీ జానపద సాహిత్యం అనే సబ్జెక్టులో
అనుముల బ్రహ్మారెడ్డి కథ అని చెప్పేసి ఒక పోయం ఉందమ్మా. అది ఏమిటి అని అంటే, అనుముల బ్రహ్మారెడ్డి అంటే మా లక్ష్మణ చక్రవర్తి చదువుకున్నాడు, మా ఏనుగు నరసింహారెడ్డి గారు కూడా చదువుకున్నారు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మా పోచికర్ ఓంప్రకాష్ చాలామంది, అంటే గత 30 సంవత్సరాలుగా ఆ పాఠం కంటిన్యూ అవుతుందండి. 20 సంవత్సరాలు మాత్రం ఆ పాఠాన్ని నేను మాత్రమే చెప్పాను. నేను 20 ఇయర్స్ ఉస్మానియాలో ప్రొఫెసర్గా ఉన్నప్పుడు నాకు చాలా ఇష్టమైనటువంటి పాఠాలు అదొకటి. దాంట్లో ఏమిటంటే కథ ఆ ఒకటే ఒక పాఠాన్ని, ఒక లెసన్ను 8 days చెప్పేస్తారు టోటల్గా. అంత గొప్పగా ఉంటుంది. కానీ ఇప్పుడు 8 days కాదు, 8 minutes కూడా చెప్పను, ఒక 2 సెకండ్లలో మాత్రమే చెప్పేస్తాను సార్. ఏంటంటే తంగెడాపురం తంగెడ అనే ఒక సంస్థానం ఉంది. అది ఎక్కడుంది? కృష్ణానదికి ఒడ్డున ఉంది. ఇప్పుడు అది ఇటువైపు ఏమో మట్టపల్లి ఉంటుంది సార్, అటువైపు ఏమో తంగెడ ఉంటుంది. తంగెడ ప్రజెంట్ గుంటూరులో ఉంది, మట్టపల్లి ఏమో మనకి ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉంటుంది. అయితే ఆ తంగెడను పాలించేవాడు మాచిరెడ్డి. అది తంగెడ అనేది ఒక సంస్థానం అండి. మా ఇంటి పేరు తంగెడ, కానీ మేము పద్మనాయక వెలమవారిమే. కానీ ఆ పద్మనాయక వెలమవారు కూడా ఆ సంస్థానాన్ని పరిపాలించారు అనేందుకు నేను సైతం నిదర్శనం, ఎందుకంటే నా ఇంటి పేరు తంగెడ కాబట్టి. అయితే మాచిరెడ్డి అంటే రెడ్లు చాలా కాలం పరిపాలించారండి ఆ సంస్థానాన్ని. అప్పుడు ఆ మాచిరెడ్డి ఏమిటి అని అంటే, అతనికి ఉన్నటువంటి ఏకైక కుమార్తె పార్వతీ దేవికి వరుణ్ణి వెతికేందుకు వెళితే ఎక్కడ వరుడు దొరకడు. కారణం ఏమిటి అని అంటే, ఈ అమ్మాయికి మీరు పెళ్లి చేస్తే ఇల్లరికేపు అల్లుడు మాత్రమే దొరకాలి అనే కండిషన్ పెడతారు జ్యోతిష్యులు. ఆమె పోతే నీ రాజ్యం కూడా పోతుంది, అంత గొప్ప కుమార్తె నీకు జన్మించిందని చెప్పేసి. అయితే ఇట్లా అన్ని ప్రాంతాలు ఇల్లరికపు అల్లుని కొరకు దొరికితే వాళ్ళు ఏమంటారు, ఈ రెడ్ల కులం లోపల ఏంటంటే ఇల్లరికాని పోవడం అనేది చాలా తప్పు, కాబట్టి మీ పిల్లని చేసుకుంటాం కానీ మా పిల్లవాన్ని మాత్రం ఇల్లరికం పంపించమని అందరూ అంటే, చివరికి అన్ని దిక్కులు తిరిగిన తర్వాత ఎటు నిజామాబాద్ ప్రాంతానికి అతను వస్తాడు. ఆ మాచిరెడ్డి స్వయంగా వస్తే ఆ దాంట్లో ఏముంటుంది ఆ పాఠం లోపల అంటే, ఇందూరు బోధనం అని చెప్పేసి ఉంటుంది తప్ప ఆ సంస్థానం గురించి చెప్పలేదు, ఎక్కడ చెప్పలేదు. ఆ విషయం నాకు తర్వాత రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే, దట్ ఈజ్ సిర్నాపల్లి అని చెప్పేసి. అది అంటే ఆ ఇందూరు బోధనకు వచ్చి తిరిగిన తర్వాత ఏమిటి అని అంటే, ముందు మీరు మాట ఇస్తేనే అంటే, వీళ్ళు ఈ సంస్థానం లోపల అతిథి వచ్చినప్పుడు తాంబూలం ఇవ్వడం అనేది ఉంటుందండి. అది ఒక ఆచారం అట. అది ఆ తాంబూలం అంటే ఇప్పుడు తమలపాకుతో మనం ఇచ్చేటువంటిది. అంటే ఈ తాంబూలం ఇస్తారంటే నేను ఒక మాట అడుగుతాను, మా మాట చెల్లిస్తేనే తాంబూలం సేవిస్తానని చెప్పేసి అతను కండిషన్ పెడతాడు. ఎవరు దీన్ని? మన మాచిరెడ్డి గారు. ఎవరిని అప్పుడు ఆ గడిని పరిపాలిస్తున్న వ్యక్తి పేరు ఏంటంటే, ఇంటి పేరు శీలమమ్మ, శీలం చెన్నారెడ్డి. ఇప్పుడు ఇంటి పేరు శీలమేనా మీది? అప్పుడు పాలించేవాడు శీలం చెన్నారెడ్డి. అయితే పాపం అది ఏంటంటే చివరికి ఏమిటి అని అంటే, ఇప్పుడు మీ కొడుకులో ఒక కొడుకును మాకు ఇల్లరిక పాలనగా ఇవ్వాలంటే, అందరిలోకి చిన్నవాడు అతి చక్కనివాడు, వాడి పేరు బ్రహ్మారెడ్డి. ఆ బ్రహ్మారెడ్డిని ఇస్తే ఆ బ్రహ్మారెడ్డి మళ్ళీ ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? తంగెడసీమకు వెళ్తాడు. వెళ్ళి రాజ్యాన్ని పాలించాడు. నేను రాజ్యాన్ని పాలించాను, నేను మంచి రైతునే, కొత్త విత్తనాలు పండిస్తానని చెప్పేసి అతడు మామతో జగడాన పెట్టుకొని ఏమిటి అని అంటే, ఈ భూలోకంలో లేని అనుములు అనేటువంటి విత్తనం. ఇప్పుడు అనుములు మనకు తెలుసు, తైదలు కూడా తెలుసు. అనుములు తైదలు పండిస్తాడు అతను. అందువల్ల అతని పేరే అనుముల బ్రహ్మారెడ్డి అనే పేరు వచ్చింది. ఇది సిర్నాపల్లి గడికి సంబంధించినటువంటిది. దీని మీద ఇంకా రీసెర్చ్ జరగాలి. ఎందుకంటే మేము పాఠం చెప్పినప్పుడు కూడా ఇందుర్తి బోధనం అని చెప్పాము, అందులో ఉంది. కానీ తర్వాత నేను కొంత రీసెర్చ్ చేస్తే దట్ ఈజ్ సిర్నాపల్లి అని చెప్పేసి తెలిసిందమ్మా. అందుకొరకు మీరు వచ్చింది చెప్పండి. అంటే మీరు ఇది సరే ఈ హిస్టరీ, కానీ మీరు శీలం చెన్నారెడ్డి ఎప్పుడు పాలించాడు ఏమైనా మీరు చెప్పగలరా? ఏ సంవత్సరం అమ్మా చెప్పండి. ఎన్నేళ్ల క్రితం? 300 years 400 years ఎప్పుడో? మీరు కొంచెం గుర్తు చేసుకొని మాట్లాడండి అమ్మా. తర్వాత మీరు గుర్తు చేసుకొని మాట్లాడండి. తర్వాత ఇప్పుడు ఇవాళ ఈ 15 పేపర్స్ తర్వాత ఏమిటి అని అంటే, కవి సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. కవి సమ్మేళనంలో మరి 9 మంది కవులు ఉన్నారు. ఈ 9 అంకె అంటే మరి నవరత్నాలు, ఒక్కొక్కరు ఒక్కొక్క రత్నం. ఈ నవరత్నాల్లో శాస్త్రుల రఘుపతి నిలబడండి. ఈ శాస్త్రుల రఘుపతి అనే అతను ఎంఏలో నా క్లాస్మేట్. ఈయన నిజామాబాద్ డిగ్రీ కాలేజీలో ప్రిన్సిపాల్గా రిటైర్ అయిన వ్యక్తి. 9 గురించి చెప్పాలని ఉంది కానీ సమయం లేదు కాబట్టి ఒకటి గురించే చెప్పాను. అది పార్షాలిటీ అనుకోండి, ఎందుకంటే నా క్లాస్మేట్ కూడా కాబట్టి. ఇకపోతే
ఇంకొక విషయం నన్ను ఆకర్షించింది ఏంటంటే చివరికి ఏంటంటే ప్రతాపరుద్ర విజయం అనే సాహిత్య రూపకం ఉందట. ఎన్ని గంటలకండి మీరు ఇచ్చిన టైము? 6 o'clock. అయితే ఇది నాకు ఏమనిపించిందంటే ప్రతాపరుద్ర విజయం అంటే ప్రతాపరుద్రుడు ఎవరండి? ఓరుగలను పాలించినటువంటి కాకతీయ మహారాజు, కాకతీయ ప్రభువు. మరి వాళ్ళ పేపర్ ప్రజెంటేషన్స్ ఏమో 15 మంది సంస్థానాధీశుల మీద ఉంది. ఈ 15 మంది సంస్థానాధీశులను ఆ చక్రవర్తి గారు ఓరుగలకు రమ్మంటున్నారేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చివరికి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి మీ అందరికీ ప్రధానంగా నమస్కరిస్తూ ముగిస్తున్నాను. మీరు ఇంకా కాస్త ఆసక్తి పెంచుకోవాలి. ఎవరు? సంస్థానాధీశులందరూ ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మీ దగ్గర కూడా చేయండి. ఎందుకంటే మామూలు సామాన్య జనులు ఈ లోపలికి వచ్చే అవకాశం ఇలాంటి సదస్సులు, ఇలాంటి పండుగల ద్వారా వస్తాయి. ఒక మంచి ఆదర్శాన్ని అనిల్ కామినేని గారు పాటించినట్టుగానే మిగతా సంస్థానాధీశులు కూడా పాటించి పిలిస్తే చాలా బాగుంటుందని చెప్పేసి ఒక వైస్ ఛాన్సలర్గా కోరుకుంటూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ.